వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు జపాన్లో కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. మోక్షిత్ కూడా రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పు మోక్షిత్. హాయ్ హాయ్. నిద్రలో అన్నప్పుడే లేచాడు. మూవీ చూడనిస్తావా అమ్మని? మూవీ చూడనిస్తావా? లెట్స్ గో. ఫస్ట్ మూవీయా మోక్షు? ఇక్కడ మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూస్ చేస్తాము, కానీ మా హౌస్ దగ్గర నుంచి థియేటర్కి అప్రాక్సిమేట్గా 40 minutes పడుతుంది. అంటే 4 trains చేంజ్ అవ్వాలి. ఇంకా అంత టైం లేదు, బేబీతో కూడా కష్టం అని చెప్పి ఇంకా ట్యాక్సీలో వెళ్తున్నాము. మూవీ రిలీజ్ చేయడానికి డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ నాగశ్విన్ అండ్ ప్రొడ్యూసర్ ప్రియాంక దత్ కూడా వస్తున్నారు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలాగో టోక్యోలో కూడా రొప్పొంగి హిల్స్ అలాగా. సో ఇప్పుడు వెళ్తున్న థియేటర్ రొప్పొంగి హిల్స్లో ఉంది. జపాన్ ఐటీ ఇండస్ట్రీకి సెంటర్ అది. నైట్ టైం ఇల్యూమినేషన్స్ కూడా చాలా బాగుంటాయి, ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి. ఏంటి గునా చెప్పు, ఎవరున్నారు ముందు కార్లో? ఇంకా ప్రభాస్ ఉన్నాడా? ఇక్కడ హారన్ మోస్ట్లీ యూజ్ చేయరు. ఆపోజిట్ వాళ్ళు తప్పొచ్చి బాగా కోపం వస్తే కానీ కొట్టరు ఇక్కడ హారన్. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ వింటాను హారన్ సౌండ్ నేను. గునా పెట్టే హడావుడికి నాకైతే మామూలుగా టెన్షన్ రావట్లేదు. బై ఛాన్స్ ఎక్కడైనా నాగశ్విన్ని మీట్ అవుతామేమో అని ట్రై చేస్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకుంటా. ఇంకా 1/2 hour టైం ఉంది, కానీ అందరూ ఎర్లీగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా థియేటర్కి వచ్చినప్పుడు ప్రింట్ చేసుకోవాలి. గైస్ మీరు చెప్తే నంబరు, మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు 9 PM టికెట్స్ ఓపెన్ అవుతాయంటే 8:45 కల్లా రెడీగా ఉన్నాము. ఎగ్జాక్ట్ 9కి బుక్ చేసినా కూడా మాకు లాస్ట్ 3rd rowలోనే వచ్చాయి సీట్స్. అండ్ ఓపెన్ చేసిన వితిన్ 3 minutesలో 2 theatres హౌస్ఫుల్ అయ్యాయి. నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు, ఇంత డిమాండ్ మా తెలుగు మూవీస్ కానీ. అండ్ చాలామంది వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారు ఈ ప్రీమియర్ షో చూడడానికి. లైక్ క్యోటో, ఒసాకా నుంచి వచ్చారు. అండ్ క్యోటో, ఒసాకాలో కూడా చాలా పాపులర్ మన తెలుగు మూవీస్. టూ లైన్స్గా డివైడ్ అవుతున్నారేంటి? అలా వచ్చేస్తారు కదా మోక్షిత్ని. టికెట్ స్కాన్ చేసిన తర్వాత పక్కన లైన్లో నించోమన్నారు ఇన్ కేస్ ఫోటో కావాలంటే. ఎవరితో ఫోటోనా, ఇంకా డైరెక్టర్తో ఫోటో ఏమో అనుకుని మేము కూడా వెళ్ళి లైన్లో నుంచున్నాము. గాయస్ ఇది ఫోటో తీసుకోవడానికి అంట గాయస్. ఫేస్ టు ఫేస్. Minasan, konnichiwa. Such a pleasure to be here. Thank you so much, everyone, for turning up. Very excited for you to see the movie, obviously, but it's been a long time since I wanted to come to Japan, and very happy that I came here with Kalki. Well, firstly, you might have already read about this in the news, but unfortunately, Mr. Prabhas couldn't travel to Japan due to a minor injury he suffered on a film that he's making now. So, that's very unfortunate. We're sorry. Because that sequence never ended. Yeah. ప్రభాస్ వస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ 1-2 weeks నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. Japan. Thank you so much for the love you have shown me and my movies over the years. I have been waiting to come to Japan for a long time. I'm very sorry that I'm unable to make it now. Due to sprain during shoot, I'm better now. But I promise to see you all very soon.
and enjoy the release of Kalki 2898 AD together with all of you. Kizo and Twin Co have been of immense support, and I thank them all for all their efforts towards the fantastic release of Kalki. On 3rd January, see you all very soon in Japan. Arigato gozaimasu. ご覧いただきたい。これツインのですねスタッフが思いついたナーグアッシュインということでこんな発表を用意させていただきました。స్క్రీన్ బయట స్టోర్లో కల్కి పోస్టర్స్ అండ్ ఫైల్స్ కూడా సెల్ చేస్తున్నారు. అలాంటివి కూడా కొంటారా అని అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ పిచ్చి పిచ్చిగా కొంటారు. ఇది 660 అని పడుతుంది. సినిమా చూడకుండా బయట కూర్చుని పాప్కార్న్ తింటున్నాం గైస్. ఇంకా మోక్షి తల్లరి చేయడం మొదలు పెట్టాడు. ఇంకా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అని బయటకు వచ్చేసాము. ఇక్కడ ఏంటి ఇంతమంది జనాలు నన్ను చూస్తున్నారా? ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. చాలా మంది జనాలు వస్తారు దీని వీడియో తీసుకోవడానికి. ఇక్కడ డియోర్ ఏదో ఈవెంట్ జరుగుతుంది, పెద్ద లైన్ ఉంది దీనికి. సరే అని ముందు డియోర్ కఫేలో కాఫీ ట్రై చేద్దాం అనుకున్నాము. ఆర్డర్ ఇవ్వడానికి ఒక లైన్ ఉంది, ఆర్డర్ ఇచ్చింది తీసుకోవడానికి ఒక లైన్ ఉంది. ఇంకా లైట్ తీసుకుని పక్కకు వచ్చేసాము. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉందా? ఇండియన్ దియా రెస్టారెంట్ అంట. నేను అంబియన్స్ అయితే చాలా బాగుంది. వాడు వీడియో చూస్తున్నాడు. ఈ బుడ్డి పాప వీడి కంటే 1 month చిన్నదంట. తెగ చూసుకుంటున్నారు ఇద్దరు. టోక్యోలో మన ఇండియన్ ఫుడ్ బాగుండే రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్. పానీపూరి, ఐ థింక్ ఇది బీట్రూట్ సాస్ అనుకుంటా. ఇన్ కేస్ ఎవరైనా రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటే రికమెండెడ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిద్దాం. అంతవరకు బాయ్.